నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ లో ఉన్నాము. సో ఇప్పుడు మనము కన్సైన్మెంట్ అకౌంట్స్ అనేది సెకండ్ చాప్టర్ చూస్తున్నాము. ఇప్పటికి మనము నార్మల్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటే ఏంటిది ఇంట్రడక్షన్, ఇంకా జనరల్ ఎంట్రీస్ చూసాము. సో దాంతో పాటు ఒక నార్మల్ ప్రాబ్లం, బేసిక్ ప్రాబ్లం ఏదైతే ఎగ్జామ్ లో వస్తుందో అది కూడా చూసాం ప్రీవియస్ వీడియోస్ లో. సో ఇప్పుడు మనం ఏదైతే కన్సైన్మెంట్ అకౌంట్ ఉందో అందులో అన్సోల్డ్ స్టాక్ ఒకవేళ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి ప్రాబ్లం ఇస్తే మనం ఏం చేయాలంటే, సో ఇలా మనకి థర్డ్ క్వశ్చన్ ఏదైతే మనకి పంకజ్ పబ్లికేషన్ ఉందో అందులో B18 అనే పేజ్ నెంబర్ లో మనకి థర్డ్ క్వశ్చన్ ఉంది. సో ఇది అన్సోల్డ్ స్టాక్ మీద ఉంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది చూద్దాం మనము. A of Ahmedabad sent 50 cases of goods to B of Bombay. సో A సెండ్ చేసినంట. సో ఇతను ఎవరు? ఓనర్. సో ఎవరికి సెండ్ చేసిండు? B of Bombay. సో ఇతను ఎవరు? ఏజెంట్ అంటే కన్జైనర్. అట్ 200 పర్ కేస్. సో 50 into 200 ఎంత మనకి? సో అది మనకి ఏంటిది, ఏదైతే గూడ్స్ పంపినరో ఆ అమౌంట్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆన్ కన్సైన్మెంట్ ఇంకర్డ్ బై ద కన్సైనర్. సో కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ బీకి ఏమైందంట, బి వర్క్డ్ యాజ్ అ డెల్ క్రెడార్ ఏజెంట్. సో ఇక్కడ డెల్ క్రెడార్ ఏజెంట్ లాగా వర్క్ చేసిందంటే ఎవరు? బి. సో ఇప్పుడు బి డెల్ క్రెడార్ ఏజెంట్ వర్క్ చేస్తే ఏమొస్తుంది, అతనికి ఎక్స్ట్రా కమిషన్ అనేది వస్తుంది కదా, అంటే స్పెషల్ కమిషన్ వస్తుంది కదా. సో అదని చెప్తున్నారు. నెక్స్ట్ హీజ్ ఆర్డినరీ కమిషన్ వాస్ 5%. సో ఆర్డినరీ కమిషన్ తో పాటు డెల్ క్రెడార్ కమిషన్ కూడా వస్తుంది కదా. సో ఇతనికి ఎంత వచ్చింది కమిషన్? ఆర్డినరీ కమిషన్ ఏమో 5%, డెల్ క్రెడార్ కమిషన్ ఏమో 7.5%. In due course, B sent account sales giving the following information. సో అకౌంట్ సేల్స్ మనకి ఎవరు పంపుతారు? ఎవరైతే కన్సైనీ ఉండో అతను పంపుతాడు. అదే ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు పంపుతారు? ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను పంపుతారు. సో ఇక్కడ సేల్స్ ఎంత అయినాయి అంట? 40 cases వి మొత్తం 11,000 సేల్స్ అనేటివి అయినాయి అంట. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉందంట? 10 cases అన్సోల్డ్ స్టాక్ అనేది ఉందంట. కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి అంట? 120 rupees కన్సైనీ అంటే బి ఆఫ్ బాంబే ఎక్స్పెన్సెస్ అయినాయి అంట. నెక్స్ట్ కన్సైనీ చార్జ్డ్ కమిషన్ ఇన్ అట్ అగ్రీడ్ రేట్స్. సో కమిషన్ అనేది తీసుకున్నంట. నెక్స్ట్ ఒక బ్యాంక్ డ్రాఫ్ట్ అనేది తీసుకున్నాడంట. దేనికి? 8,000 rupees ది. దేనికోసము? ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి. సో ఇక్కడ మనకి ఓన్లీ ఏ బుక్ లో మాత్రమే అడుగుతున్నారు, అంటే ఓనర్ బుక్స్ లో మాత్రమే జనరల్ ఎంట్రీస్ ఇంకా లెడ్జర్ అకౌంట్స్ చూపిమని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి బీది చేయాల్సిన అవసరం లేదు. సో బీది చేయాల్సిన అవసరం లేనప్పుడు మనం ఇప్పుడు ఎన్ని ఎంట్రీస్ నుంచి తప్పించుకుంటున్నాం? మనము ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్వశ్చన్ లో బీది కూడా అడుగుంటే ఇప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తుండే, ఇంకా ఏలో కూడా కొన్ని చేంజెస్ అవుతుండే. సో ఇప్పుడు మనకి అది వద్దన్నారు కాబట్టి సో మనం ఏంటిది ఇప్పుడు ఈజీ ప్రాబ్లం లెక్కనే ఇది కూడా. సో మాక్సిమం టైమ్స్ ఇలానే అడుగుతారు. రెండు అడిగితే మీకు ఎగ్జామ్ లో రాయడానికి టైం ఉండదు కాబట్టి ఏది బీది రెండు ఇస్తారు. బీది డెల్ క్రెడార్ కమిషన్ అని అంటారు, బట్ ఏం చేస్తారంటే బీవీ అకౌంట్స్ అడగరు. మాక్సిమం ఏది ఒక్కటే చేయమని అడుగుతారు. సో ఇక్కడ మనకి బీకామ్ ఉస్మానియా అని కూడా ఉంది క్వశ్చన్ కి, అందుకే నేను ఈ క్వశ్చన్ చెప్తున్నాను. సో ఫస్ట్ మనము అన్సోల్డ్ స్టాక్ అని ఇవ్వగానే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఫస్ట్ ఒక వర్కింగ్ నోట్స్ అనేది చేయాలి. సో వర్కింగ్ నోట్స్ ఎలా చేస్తామంటే వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ అని చెప్పి రాసుకోండి. రాసుకున్న తర్వాత ప్రాబ్లం కోసం ప్లేస్ వదిలి సైడ్ కన్నా రాయండి, లేదంటే స్టార్టింగ్ ఈ వర్కింగ్ నోట్స్ రాసి ఆ తర్వాత జనరల్ ఎంట్రీస్ రాసి ఆ తర్వాత లెడ్జర్ అకౌంట్స్ రాయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, యాక్చువల్ గా మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయి అక్కడ గూడ్స్ వి 50 కేసెస్ ఉన్నాయి. సో 50 ఎంతైతే సోల్డ్ అయినాయి, ఇక్కడ మనకి ఎంత సోల్డ్ అయినాయి అని చెప్పినారు, 40 కేసెస్ సోల్డ్ అయినాయి, దానికి 11,000 వచ్చినాయి అని చెప్తున్నారు. సో 40 కేసెస్ సోల్డ్ అయినాయి. సో ఇప్పుడు మనకి అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉన్నట్టు? 10 ఉన్నట్టు. సో ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ 10 ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 కేసెస్. సో ఇప్పుడు 50 కేసెస్ ఈచ్ 200 అయితే మనకి ఎంత అంట అమౌంట్? 10,000. సో ఇప్పుడు ఏవైతే మనము ఈ ప్రాబ్లం మనం అన్సోల్డ్ స్టాక్ చేయాలంటే ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఈ ప్రొఫార్మా అనేది నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే అన్సోల్డ్ స్టాక్ అనేది ఉంటుందో, అన్సోల్డ్ స్టాక్ ఉంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏవైతే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఎవరివి, ఓనర్వి, అవి యాడ్ చేయాలి. మళ్ళీ ఇంకెవరివి యాడ్ చేయాలి, కన్సైనీవి కూడా ఏమన్నా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవి ఏం చేయాలి, అవి కూడా యాడ్ చేయాలి. అవి ఏవైతే మనము టోటల్ గూడ్స్ ఉన్నాయో, లైక్ ఇక్కడ మనకి 200 into 50 చేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ కి కన్సైనర్ది కన్సైనీవి ఇద్దరివి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో అది. సో ఇప్పుడు మనకి రికరింగ్ అంటే ఇంకా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిదో తెలియాలి ఫస్ట్. సో అది తెలిస్తేనే మనం ఏం చేయొచ్చు, అక్కడ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటివి, రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటివి, అవి ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయి, దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆఫ్ 2 types. సో 2 types ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయంట, రికరింగ్ ఉంది, నాన్ రికరింగ్ ఉంది. దీస్ ఎక్స్పెన్సెస్ మే బి ఇంకర్డ్ ఐదర్ బై ద కన్సైనర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్, అంటే ఒకవేళ ఈ ఎక్స్పెన్సెస్ అనేటివి కన్సైనర్ అతనన్నా చేయొచ్చు, లేదంటే కన్సైనర్ బిహాఫ్ గా కూడా చేయొచ్చు అంట. సో ఇక్కడ మనకి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది, దీస్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అప్ టు ద టైమ్
up to the time the goods are brought to the selling price of the consignee. The non-recurring expenses generally incurred by the consignor and consignee are as follows. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఏవైతే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో కన్సైనర్వి కన్సైనీవి, సో మాక్సిమం ఇవే ఉంటాయంట. మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ పేపర్ లో వచ్చే మాక్సిమం ఎంట్రీస్ లో ఇవి మాత్రమే ఇస్తారు. సో ఇవి ఈ బాక్స్ ఒకటి నేర్చుకుంటే ఒకవేళ ఇవి ఉంటే అక్కడ మనం ఏం చేయాలి, అన్సోల్డ్ స్టాక్ చేసే వర్కింగ్ నోట్ దగ్గర ఇవి ఉంటే ఒకవేళ వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పుడు మనకి లాస్ట్ కి అన్సోల్డ్ స్టాక్ ఎంత అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇందులో ఉన్నవి కాకుండా వేరే వస్తే సో అవి లేనట్టే కదా, సో అక్కడ ఏం యాడ్ చేయకుండా నిల్లని రాసుకోవాలి. సో ఇక్కడ కన్సైనర్ ఏంటివి మనకి ప్యాకింగ్ చార్జెస్, క్యారేజ్, కార్టేజ్, డాక్ డ్యూస్, లోడింగ్ చార్జెస్, ఫ్రైట్, ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిక్ అంటే ఏంటిది, ట్రాన్స్పోర్ట్ లో జరిగే ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, సో దాని మీద. నెక్స్ట్ అన్లోడింగ్ చార్జెస్, డాక్ డ్యూస్, ఇంపోర్ట్ ఆర్ కస్టమ్స్ డ్యూటీస్, ఆక్ట్రాయ్ డ్యూటీ, ఫ్రైట్, క్యారేజ్ టు హిస్ ప్లేస్. సో ఇవి మనకి ఏవైతే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఎవరివి, కన్సైనర్వి ఇంకా కన్సైనీవి. నెక్స్ట్ ఏంటిది మనకి రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటివంట మనకి, సో రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే కన్సైనీ ఉన్నాయో అవి. సో మీకు డౌట్ రావచ్చు, నాన్ రికరింగ్ లో మొత్తం కన్సైనర్ ఉన్నాయి, కన్సైనీ ఉన్నాయి, బట్ రికరింగ్ లో ఎందుకు ఓన్లీ కన్సైనీ ఉన్నాయి అంటే, ఎందుకంటే ఈ ఎక్స్పెన్సెస్ మనం ఎప్పుడు బేర్ చేస్తామంట, ఎప్పుడైతే అవి కన్సైనీ దగ్గర రీచ్ అయిపోతాయో, సో కన్సైనీకి రీచ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏవైతే ఎక్స్పెన్సెస్ చేయబడతాయో దాన్ని ఏమంటారంట, రికరింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటామంట. అందుకే ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ఎవరు బేర్ చేసుకుంటారు మనకి ఇక్కడ, కన్సైనీయే బేర్ చేసుకుంటాడు. ఎవరి బిహాఫ్ గా, ఓనర్ బిహాఫ్ గా. మళ్ళీ తర్వాత ఓనర్ పే చేయాలి కన్సైనీకి. సో ఆ కరెంట్ సిచ్యువేషన్ కి ఎవరైతే కన్సైనీ ఉండో దాన్ని బేర్ చేసుకునే ఎక్స్పెన్సెస్ ఇవి. వేర్ హౌస్ చార్జెస్, ఇన్సూరెన్స్, బ్రోకరేజ్, advertising, salary of salesman if appointed by the consignor, expenses on goods returned, expenses on goods damaged, commission deducted by consignee. సో ఇవన్నీ మనకి ఎవరు బేర్ చేస్తారంట, కన్సైనీ బేర్ చేస్తారంట, కన్సైనర్ బిహాఫ్ గా. సో ఇక్కడ మనకి ఇప్పుడు అర్థమైంది కదా రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది. సో ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ లో మనము ఏవైతే నాన్ రికరింగ్ ఓనర్ ఉన్నాయో ఇంకా కన్సైనీ ఉన్నాయో ఆ రెండింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి దేనికి, అన్సోల్డ్ స్టాక్ అమౌంట్ కి. అప్పుడు మనకి ఏమొస్తుంది, అన్సోల్డ్ స్టాక్ ది వాల్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రాబ్లం చూద్దాము. సో ఇక్కడ మనకి ఏమైంది, ఎంత ఉంది, అన్సోల్డ్ స్టాక్ 10 ఉంది. సో ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఎంత ఉంది, ప్రాబ్లం లో 200 into 50 చేస్తే 10,000 వచ్చింది. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఏ ఆఫ్ అహ్మదాబాద్వి. సో చూడాలి మనం ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఎక్కడైనా కనిపిస్తే ఏమన్నా ఉన్నాయా అతనివి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అనేటివి అని చూస్తే మనము ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఎక్స్పెన్సెస్ ఆన్ కన్సైన్మెంట్ ఇంకర్డ్ బై ద కన్సైనర్ అమౌంటెడ్ టు 300. సో ఏవైతే కన్సైనర్ వి అతను చేసే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి నాన్ రికరింగ్ కిందనే వస్తాయి, బట్ కన్సైనీ అలా రావు. సో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇట్లా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒకవేళ కన్సైనర్ది అమౌంట్ ఇచ్చేస్తారు కదా, సో ఆ అమౌంట్ ఇచ్చేస్తే అప్పుడు మీరు డైరెక్ట్ తీసేసుకోవాలి ఇక్కడ. బట్ కన్సైనీ అలా తీసుకోవద్దు, అతను ఏమన్నా ఇస్తేనే తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు కన్సైనర్ తీసుకోమని చెప్పిన కదా నేను, ఒకవేళ అతనివి ఇంకా ఇందులో ఇంక్లూడ్ అయినవి కూడా ఏమన్నా ఇస్తే అప్పుడు ఏం చేయాలని మీ డౌట్ రావచ్చు. ఇది వీటితో పాటు అంటే ఏదైతే ప్రాబ్లం లో ఇచ్చిన ఎక్స్పెన్సెస్ ఉన్నాయో కన్సైనర్వి అవి ఇంకా ఏమైనా ఫ్రైట్ వి అలాంటివి ఇచ్చిండు అనుకోండి 500 అని చెప్పి, ఇప్పుడు 5 to 500 అని కూడా ఇచ్చిండు అనుకోండి ఈ క్వశ్చన్ లో. సో ఇస్తే అప్పుడు ఏం చేస్తారు, ఆ 500 ప్లస్ ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతున్నాయో 300 ఆ రెండు కలిపి ఇక్కడ వేసుకోవాలన్నమాట కన్సైనర్ దగ్గర. బట్ కన్సైనీ దగ్గర అలా కాదు, ఏవైతే ఇప్పుడు నేను బాక్స్ లో చూపించానో అవి మాత్రం ఉంటేనే అతనివి తీసుకోవాలి. సో ఇక్కడ మనకు అలాంటివి ఏం లేవు, సో నిల్ తీసేసుకున్నాం. సో ఈ 10,000 ప్లస్ 300 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 10,300 అనేది వచ్చింది. దేనికి, 50 కేసెస్ కి. ఇది 50 అంటే మొత్తం టోటల్ కి చేసినాం. ఇప్పుడు మనం అన్సోల్డ్ ఎంతనో చూడాలి. సో ఇప్పుడు ఏదైతే అమౌంట్ చేసినామో దాన్ని ఎంత కేసెస్ మనకి అన్సోల్డ్ ఉన్నాయి 10. సో టోటల్ కేసెస్ ఎంత 50 కదా. సో టోటల్ ఇదెంత అన్సోల్డ్, ఇది అన్సోల్డ్ ఏవైతున్నాయో వీటిని ఇలా డివైడ్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో అది మనకి ఏంటిది, అన్సోల్డ్ స్టాక్ వాల్యూ. సో ఇక్కడ మనకి అన్సోల్డ్ స్టాక్ రావడం వల్ల ఏం చేంజ్ ఉండదు అనమాట. ప్రాబ్లం మొత్తం మనం ముందు వీడియోలో చూసినట్టు ఎలా చేసినామో అలానే చేయాలి. బట్ ఇక్కడ మనకి ఏదైతే ప్రాబ్లం లో మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసాం కదా జనరల్ ఎంట్రీస్, అప్పుడు చూసాం కదా ఫర్ అన్సోల్డ్ స్టాక్ అని చెప్పి ఒక జనరల్ ఎంట్రీ, అది కూడా ఓన్లీ కన్సైనర్ లో మాత్రమే చేంజ్ అనేది వస్తుంది, కన్సైనీలో అసలు చేంజ్ అనేది రాదు. సో ఇక్కడ మనకి ఏముంది, కన్సైన్మెంట్ స్టాక్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మాత్రం చేంజ్ వస్తుంది అనమాట.
సో ఇప్పుడు కన్సైన్మెంట్ స్టాక్ టు కన్సైన్మెంట్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఎంట్రీ యాడ్ అవుతుంది, మిగతావన్నీ నార్మల్ లెడ్జర్ అకౌంట్స్. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటి మనకి జనరల్ ఎంట్రీస్ లో కన్సైన్మెంట్ టు జిఎస్సి, నెక్స్ట్ కన్సైన్మెంట్ టు క్యాష్ అని చెప్పి ఏవైతే మనకి ఓనర్ ఎక్స్పెన్సెస్ బేర్ చేసిండో ఆ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఎవరైతే నతన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి. సో నెక్స్ట్ ఏంటిది కమిషన్ ఏదైతే నతన్ కి ఇస్తున్నామో అది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనం ఇక్కడ కమిషన్ ఓన్లీ కన్సైన్ లో చేంజ్ ఉంటుంది అన్నారు కదా బాక్సెస్ లో, ఇక్కడ ఎందుకు మళ్ళీ చేంజ్ ఉంది అంటే ఇక్కడ ఏం చేంజ్ ఉండదు, ఎంట్రీ మొత్తం అలానే సేమ్. బట్ ఎప్పుడైతే ప్రాబ్లమ్ లో మీరు ఇలా చేస్తున్నారో సాల్వ్ చేసేటప్పుడు అప్పుడు 11,000 into 5% అంటే ఆర్డినరీ కమిషన్ తో పాటు డెల్ క్రెడార్ కమిషన్ ని కూడా మనం ఇలా ఇంటూ చేసుకుని దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1375 అనేది టోటల్ కమిషన్ అన్నమాట. ఎవరికి కమిషన్ మనకి బి ఆఫ్ బాంబేకి. నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ సేల్స్ ఎంట్రీ ఏంటిది బి ఆఫ్ బాంబే టు కన్సైన్మెంట్ అకౌంట్. సో అది రాసేసుకుంటే ఇక్కడికి మనకి ముందు ప్రాబ్లం లో ఎక్కడి వరకు చూసినామో అక్కడ వరకు ఈజీగా ఉందా. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఎంట్రీ ఏదైతే యాడ్ అవుతుంది అంటున్నామో అదేంటిది కన్సైన్మెంట్ స్టాక్ ఎంట్రీ. సో ఇక్కడ జస్ట్ ఏమొస్తుంది కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సో 2 ఎక్కడ ఉంది మనకి క్రెడిట్ లో ఉంది. సో బై కన్సైన్మెంట్ స్టాక్ అని చెప్పి మనం బై సైడ్ రాసినాము. సో ఎంత అమౌంట్ ఇప్పుడు మనం ఏదైతే వర్కింగ్ నోట్ చేసినాం కదా, సో ఆ ఎంట్రీ ఒకటి ఇక్కడ యాడ్ అయింది. సో ఇప్పుడు 2 sides టోటల్ చేసి వేసుకుంటామో, వేసుకున్న తర్వాత ఏదైతే పెద్ద టోటల్ ఉందో అందులో నుంచి చిన్న టోటల్ ని మైనస్ చేస్తే అప్పుడు మనకి ఈ 1265 అనేది వస్తుంది. సో ఇటు సైడ్ తక్కువ ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇటు సైడ్ వచ్చింది. సో ఇది ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంట్రీ ఏంటిది మనకి కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇది మనకి కన్సైనర్. ఇప్పుడు మనకు ఓన్లీ క్వశ్చన్ ఏమన్నారు ఓనర్ వి మాత్రమే తయారు చేయమన్నారు. సో ఓనర్ ది ఫస్ట్ బాక్స్ ఏంటిది కన్సైన్మెంట్ అకౌంట్. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బి ఆఫ్ బాంబే అకౌంట్. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే జనరల్ ఎంట్రీస్ అనేవి చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. లేదు మేము ఇలా నార్మల్ గానే సాల్వ్ చేసేస్తాం అని అనుకుంటే ఫస్ట్ ఏమొస్తుంది మనకి గూడ్స్ వస్తుంది, తర్వాత కన్సైనర్ ఎక్స్పెన్సెస్, తర్వాత కన్సైనీ ఎక్స్పెన్సెస్, తర్వాత ఏదైతే కమిషన్ ఉందో అది వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఏమైతుంది ఏదైతే సేల్స్ ఉన్నాయో అవి వస్తాయి. ఇది నార్మల్ ప్రాబ్లమ్ లో. ఒకవేళ ఏదైనా అన్సోల్డ్ స్టాక్ ఉంటే జస్ట్ ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ అనేది యాడ్ అవుతుంది అంతే, మిగతా ఏం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇలానే ఉంటుంది నార్మల్ గా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు మనం చేసేది బి ఆఫ్ బాంబేది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది కన్సైన్మెంట్ అకౌంట్ టు బి ఆఫ్ బాంబే అకౌంట్ అనేది ఎంట్రీ మనకి. సో దానికి 120 రూపీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయంట. ఎవరివి కన్సైనీవి ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ టు బి ఆఫ్ బాంబే అకౌంట్ అంటే ఇదేంటిది కమిషన్ ది ఎంట్రీ ఎంత 1375. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సేల్స్ ఎప్పుడైనా క్రెడిట్ సైడ్ వస్తుంది ఎంట్రీ. ఒకవేళ మీరు ఎగ్జామ్ లో జనరల్ ఎంట్రీ మర్చిపోయినా సరే సేల్స్ ఎంట్రీ మాత్రం క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇక్కడ బి ఆఫ్ బాంబేలో మాత్రం డెబిట్ సైడ్ వస్తుంది సేల్స్ ఎంట్రీ. సో అది రాసిన తర్వాత ఏం చేస్తారు మీరు ఇక్కడ మనకి ఒక 8,000 అని చెప్పి కింద బ్యాంక్ డ్రాఫ్ట్ అనేది చేయబడింది, ఫైనల్ సెటిల్మెంట్ అప్పుడని ఇచ్చినారు. సో దాని ఎంట్రీ కూడా మనం రాసేయాలి. బ్యాంక్ అకౌంట్ టు బి ఆఫ్ బాంబే అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ టు బి ఆఫ్ బాంబే ఎందుకు వచ్చింది కింద క్యాష్ ఎందుకు రాలేదు, లేదంటే కన్సైనర్ పేరు ఎందుకు రాలేదు అంటే ఆ బ్యాంక్ డ్రాఫ్ట్ ఎవరి వల్ల సెండ్ అవ్వబడింది బ్యాంక్ అకౌంట్ టు బి ఆఫ్ బాంబే అకౌంట్ అని చెప్పి రాసుకుంటాము. సో బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసి ఎంత 8,000 రాసేసిన తర్వాత ఈ పెద్ద అమౌంట్ 2 sides వేసేసి అప్పుడు ఈ అమౌంట్ లో నుంచి ఈ 8,000 1375 ఇంకా 120 ని మైనస్ చేస్తే అప్పుడు 1505 అనేది మనకు వస్తుంది అనమాట ఆన్సర్. సో 1505 ని మనం ఎందుకు క్యాష్ అని చెప్పి మనము ఫైనల్ సెటిల్మెంట్ అని రాయట్లేదంటే వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ బ్యాంక్ డ్రాఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేసినారు కాబట్టి ఇక్కడ మళ్ళీ కింద క్యాష్ అని చెప్పి రాయకూడదు. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి రాసుకోవాలి. సో ఇది మనకి కన్సైనీ అకౌంట్ అనమాట కన్సైనర్ లో. నెక్స్ట్ జిఎస్సి అకౌంట్. సో జిఎస్సి మనకు ఒకటే ఎంట్రీ ఉంటుంది స్టార్టింగ్ కన్సైన్మెంట్ టు జిఎస్సి. సో 2 జిఎస్సి ఉంది కాబట్టి బై కన్సైన్మెంట్ రాసుకోవాలి జిఎస్సి అకౌంట్ లో. సో బై కన్సైన్మెంట్ అకౌంట్ 10,000. నెక్స్ట్ అవి మనం ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి 10,000 ట్రాన్స్ఫర్ చేసినాము. సో 2 sides టాలీ అవుతుంది. ఇక్కడ మనకు ఓన్లీ కన్సైనర్ బుక్స్ తో అడిగినారు కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అన్సోల్డ్ స్టాక్ ఏదైతే ఉందో దాని వాల్యుయేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఎంత అన్సోల్డ్ స్టాక్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుని ఏదైతే మనకి క్వశ్చన్ లో వచ్చిన అమౌంట్ ఉందో అది తీసుకుని అందులో కన్సైనీవి ఇద్దరివి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏ ఉన్నాయో వీటిని యాడ్ చేసేస్తే అప్పుడు మనకు వచ్చే అమౌంట్ లో నుంచి మనం ఏం చేయాలి అన్సోల్డ్ స్టాక్ ని టోటల్ అమౌంట్ తోని డివిజన్ చేసి ఇంటూ చేస్తే అప్పుడు మనకి వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ అనేది వస్తుంది. నార్మల్ గా ఏదైతే ప్రాబ్లం చేసినాం అలానే చేయాలి విత్ 3 కూడా లెడ్జర్ అకౌంట్స్. సో అలా చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ యాడ్ అయ్యేది ఏంటిది బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ది వాల్యుయేషన్ ది మనకి ఇక్కడ అమౌంట్ వచ్చిందో అది రాసుకోవాలి అంతే. సో ఇది మనకి అన్సోల్డ్ స్టాక్ ది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఈ మోడల్ లోది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.